హాయ్! వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో, ఎప్పుడైతే జూన్ 4, 2024న ఆహ్, ఏపీలో కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయిందో అప్పటినుంచి కొన్ని మార్పులు, చేర్పులు చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా వైసీపీని ఎలా ఇబ్బంది పెట్టుకోవాలని చూస్తుంది. సో, ఇలాంటి నేపథ్యంలో అసలు కూటమి చేసిన తప్పులేంటి? కూటమి చేసిన ఒప్పులేంటి? అవి వైసీపీ ప్లస్ అయ్యాయా? మైనస్ అయ్యాయా? ఎందుకంటే కొన్ని సర్వేల్లో చెప్తుందేంటంటే వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందనేది కొన్ని సర్వేలు చెప్తున్న లెక్క. సో, ఇలాంటి నేపథ్యంలో అసలు కూటమి ప్రభుత్వం చేసిన తప్పులేంటి మాట్లాడదాం. మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం అన్న. నమస్తే అండి. గట్టిగా మాట్లాడుకుంటే ఒక 1 ఇయర్ కూడా పరిపాలన జరగలేదన్న. సో, ఇప్పుడు బడ్జెట్ సెషన్స్ కావచ్చు, ఇంతకు ముందు కావచ్చు, ఈ 9 మంత్స్ గవర్నెన్స్‌లో గతంలో అప్పులున్నాయి, మేము అందుకే చేయలేకపోతున్నాం అనేది కొంతమంది కూటమి నేతలు చెప్పే మాట. సరే, ఏవేమైనప్పటికీ కూడా ఈ 9 మంత్స్‌లో కూటమి చేసిన తప్పులంటే మీరేం చెప్తారు? 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు. హ్మ్. అలా 1,00,000 అబద్ధాలు ఆడి ఒక ప్రభుత్వ స్థాపన జరిగింది. హ్మ్. ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి మీద అలో లక్ష్మణ అని ఏడ్చుకుంటూ హ్మ్. ఆడిపోసుకుంటూ ఆయన చేసింది ప్రతిదీ తప్పని వేలెత్తి చూపిస్తూ ప్రజల్ని హ్మ్. ఈ మాధ్యమాల త్రూగా ప్రజల్ని భ్రష్టు పట్టించి గెలిచిన ఎలక్షన్ ఇది. హ్మ్. ఎందుకంటే ఆయన ఏం చేసినా తప్పే. ఇది అసలు రాష్ట్రంకి రాక్షస పాలన, సైకో పాలన అని చెప్పి సావగొట్టి చెవులు మోసి ప్రజల్ని కన్ఫ్యూజింగ్ స్టేట్లో వాళ్ళు సక్సెస్ సాధించారు. హ్మ్. ఓకే, దానికి ఏంటంటే 4 ఆవులు కథ చెప్తాను. ఇప్పుడు 4 ఆవులు పులి కథ ఎప్పుడైనా తెలిస్తే, హ్మ్. ఒక పులిని చంపడానికి 4 ఆవులు విడివిడిగా ఉంటే పులి వచ్చి వేసేసింది దాన్ని. హ్మ్. హ్మ్. ఆ 4 ఉన్నప్పుడు పులిని అవేసి అది ఆ లాజిక్ని ఎప్పుడైతే వాళ్ళు కన్ఫైన్ అయ్యారో హ్మ్. దాని ఎలక్షన్ సారాంశం ఏంటంటే అన్ని పార్టీలు కలిసి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ని కూడా హ్మ్. కుటుంబ పరంగా వాడి హ్మ్. రాయలసీమ అంతా ఓటు బ్యాంకుని డిస్ట్రాయ్ చేయడానికి అండ్ రాయలసీమలో ఈ కాంగ్రెస్ కలిపిన డిస్ట్రక్షన్ 17 నియోజకవర్గాల్లో హ్మ్. 10,000 లోపు నోట్లు, హ్మ్. 20,000 ఓట్ల లోపున 34, దగ్గర 51. Hmm. ఈ యుద్ధం ఈసారి వైఎస్ఆర్సీపీ చేసిన పనికి వైఎస్ఆర్సీపీని ఎదిరించలేక వాళ్ళు చేసిన పని ఏంటంటే హ్మ్. ద ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అన్న దగ్గర హ్మ్. దాని మీద యుద్ధం చేశారు. వాళ్ళు ఏ సర్కమాస్టెన్సెస్లోనూ 67 గెలిచారు ఫస్ట్ 2014 ఎలక్షన్. దగ్గర 70 వాళ్ళ సామర్థ్యం. ఈవెన్ నా విశ్లేషణలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, 50% ఓడిపోయినా 70 గ్యారంటీగా వాళ్ళ దగ్గర ఉంటుందని. హ్మ్. ఆ 70 మీద ఫోకస్ చేశారు. హ్మ్. ఎందుకు 45 స్థానాలు జీవితంలో తెలుగుదేశం గెలవని వాటిలో హ్మ్. మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళకి 30-35% ఓటు బ్యాంక్ ఉండేది. హ్మ్. అవును. ఉదాహరణకి పులివెందులు కూడా మీరు సతీష్ రెడ్డి గారు ఇప్పుడు జాయిన్ అయ్యారు చూడండి, ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి, ఓకే. ఆయన ఓడిపోవచ్చు కానీ 30-35% ఓటు బ్యాంక్ ఉంది హ్మ్. తెలుగుదేశం పార్టీ. దానికి ఏం చేశారంటే అది స్టాండర్డ్‌గా ఉంది. అది ఉంది, హ్మ్. దానికి మిగిలినవి కలిపారు. హ్మ్. మిగిలినవి కలపడం వల్ల ఈసారి సక్సెస్ చూశారు వాళ్ళు. అదే కూటమి సారాంశం. హ్మ్. ఇక్కడ వీళ్ళు దగ్గర 70 స్థానాలకి గండిపడేది. వీళ్ళ ప్రయోజనాలను పరిరక్షించుకునే నేపథ్యంలో నాయకులు గ్రాస్ రూట్ లెవెల్లో ఈ వాలంటరీ వ్యవస్థని, ఎన్ఆర్ఐ వ్యవస్థ వచ్చి మొత్తం డబ్బులు ఇచ్చి కొనేసింది. హ్మ్. అందుకే వాళ్ళు అంత స్ట్రెంథన్గా ఉద్యమం చేయట్లేదు చూడండి. హ్మ్. వాళ్ళకి ఏంటంటే 3 లక్షలు అగ్రిగేట్న హ్మ్. 10 లక్షలు కూడా ఇచ్చిన వాలంటీర్లు తెలుసు, హ్మ్. ఇచ్చేసారు హ్యాపీగా. హ్మ్. ఇచ్చి కొనేస్తే ఏమవుతుంది, వాళ్ళకి 10,000 మా రామానాయుడు గారికి ఒక పెద్ద బాధ తప్పించారు. హ్మ్. ఇప్పుడు ఇలాంటి సర్కమాస్టెన్సెస్లో మీరు అన్నట్టు వీళ్ళకి ఫెయిల్యూర్స్ అంటే, హ్మ్. ఇప్పుడు ఇంట్లో జహాపన ఊడిగం చేస్తామని ఒక ప్రభుత్వం మాకు ఇవ్వండి అవకాశం అన్న దగ్గర అసలు జరిగిన విషయం ఏంటంటే, బీజేపీకి ఈసారి ఎన్డీఏ కూటమి లేకపోతే గెలవరు, అధికారం రాదు. హ్మ్. వాళ్ళు గతంలో 300 వచ్చినట్టు అధికారం కోసం వాళ్ళకి కావాల్సిన సీట్లు వాళ్ళకి వచ్చే నేపథ్యాలు లేవు. హ్మ్. సో అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ వైఎస్ఆర్సీపీకి నువ్వు బీజేపీతో ఎలా నేపి కూటమిలో కూడా తీసుకుందాం అన్న సుజనా చౌదరికి, సీఎం రమేష్కి ఇచ్చిన మిఠాయి పొట్లలో విజయసాయి రెడ్డి త్రూగా ఇచ్చారు. హ్మ్. విజయసాయి రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీ అధినేతతో తప్ప ఇంకేం ఉండదు కదా. అవును. విజయసాయి రెడ్డికి పిలిచి అడిగారు, హ్మ్. చెప్తే నేను కన్వే చేస్తానని వెళ్ళాడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి మనం ఎట్టి పరిస్థితుల్లో బయట నుంచే సపోర్ట్ చేస్తాం కానీ లోపలికి వెళ్ళే ప్రసక్తి లేదు ఎన్డీఏ కూటమి కానీ ఐఎన్డీఏ కూటమి కానీ. హ్మ్. నేను బయట నుంచి రాజకీయాలు చేస్తాను, ప్రాంతీయ నాకు ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్ అని లాజిక్కి కన్ఫైన్ అయ్యాడు. హ్మ్. ఈ సర్కమాస్టెన్సెస్లో విజయసాయి రెడ్డికి ఏమైంది, అక్కడ ఢిల్లీలో రోజు ఇతనే కదా లాబీయిస్ట్. అవును. ఆ ఫ్రిక్షన్లో మీరు లాస్ట్ అపాయింట్మెంట్లు చూడండి, అన్ని జవహర్ రెడ్డి గారు ఇచ్చేవారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ అపాయింట్మెంట్స్ అన్ని చూసాడు. హ్మ్. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఎక్కడికక్కడ తోకలు కత్తిరించి కూర్చున్నాడు. హ్మ్. సో దీని సారాంశంలో ఏమైంది, వీళ్ళు కొంతకింద నక్కల్లో రెడీగా ఉన్నారు, బాబు మాకు అవకాశం వస్తే ఏదైనా పవన్ కళ్యాణ్ నువ్వు లాబీ చేయి పర్లేదు మేము రెడీగా ఉన్నాం అని చెప్తే, హ్మ్. పవన్ కళ్యాణ్కి ఫస్ట్ చెవులో గులువుని తీసి చెప్పింది ఏంటంటే, ఓటమి లేకపోతే నువ్వు చచ్చిన గెలలో నీ ఒరిజినల్ క్యాపబిలిటీ ఇది సర్వేలు చూసుకొని చెప్పి చూపించారు. హ్మ్. మనోడికి ముందుకు అధికారమే పరమావధి కాబట్టి అధికారం కోసం అన్న దగ్గర కూటమికి జై తెలుగుదేశం అన్నాడు. హ్మ్. అప్పటిదాకా మాట్లాడిన మాటలకి కాంట్రడిక్షన్. హ్మ్.
ఇది ప్రభుత్వ ఏర్పాటు గురించి నేను చెప్పాను. ఉమ్, తదనంతర పరిణామాలు ఇవాళ కూటమిలో ఇవాళ తెలుగుదేశం ఉన్న దగ్గర ధరం పోరాట దీక్షలు అందరూ మర్చిపోయినా నేను మర్చిపోను. ఉమ్, తర్వాత గరుడుపురం నుంచి చెప్పినాడు ఒకడు సాల్వ్ వేసుకొని తిరిగి బ్యాచ్లు, ఢిల్లీలో ధరం పోరాట దీక్షలు అప్పుడు అంతా ఊగిపోయిన బ్యాచ్లు, ఉమ్, రాష్ట్ర సమస్యలు, విభజన హామీలు ఏమి, పోలవరం ఏమైంది అన్న దాని మీద ఊగిపోయిన బ్యాచ్లు అందరూ ఉమ్, కుల ప్రాతిపదిక మీద ఇప్పుడు జింగి చిక్కుని భజన చేస్తున్నారు. మీరు గమనించుకోండి. ఉమ్, అవును. ఇప్పుడు మీకు అప్పుల్లో కనబడిన చంద్రబాబు నాయుడు గారి యొక్క ధీరత్వం సూరత్వం ఇప్పుడు వీళ్ళకి బాగా కనబడుతుందట భజనకి. ఉమ్, ఈ గరుడుపురం ఏం మాట్లాడింది కూడా అన్ని మనకు తెలుసు. ఉమ్, అరెస్ట్లప్పుడు కానీ జీపుల్లో తరలిస్తున్నప్పుడు కానీ ఇవన్నీ మర్చిపోతారు వాళ్ళు. అవకాశవాద రాజకీయాలకి అవకాశం అంటే సర్వే అవ్వడం అనుకోండి. ఇప్పుడు మీరు ధరం పోరాట దీక్షలు దేనికి, విభజన హామీలు ఏమీ జరగలేదనే కదా. ఇక్కడికి వచ్చాకల్లా వైజాగ్ రైల్వే జోన్ మనకి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు వచ్చిందా, ఇప్పుడు ఎగేసుకుని వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ కేకే లైన్, కిరండాల లైన్ మనకు లేదు అంటే రూపాయి ఆదాయం రాదు. ఓ పుతిలి అన్నమాట. విశాఖ రైల్వే జోన్ అని పేరు పెట్టుకుని పిలుచుకోవడానికి ఎవరికి ఉపయోగం? వైజాగ్ స్టీల్ ప్లాంట్ నరేంద్ర మోడీని నిలబెట్టి ఎస్ ఇది ప్రజలది, మేము ఆంధ్రుల హక్కు విశాఖ హక్కుని సాధించుకున్నాం, మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం, మీరు ప్రైవేటీకరణ చేస్తానంటే నేను రాష్ట్రమైన తల ఉంచి కొనడానికి సిద్ధపడుతుంది కానీ ప్రైవేట్ వ్యక్తులు పరం చేయం అని చెప్పాడు సభాముఖంగా. వీళ్ళు కాపాడేస్తాం అని చెప్పి లటక్కని తీసుకెళ్లి 11,000 ప్యాకేజ్ ఇప్పించి ఎందుకు అప్పులు తీర్చడానికి, జీతాలు ఇవ్వడానికి. అప్పులు ఉంటే ఇవ్వడానికి కొంటాడే. అందుకని వాళ్ళు దాన్ని గోపెట్ల మేకపోతును బలిచ్చి ముందు తయారు చేస్తారు చూడండి, అలా తయారు చేసి జీడిపప్పు పెట్టి బలిచ్చేయడానికి సిద్ధపడుతుంటే నేను కార్మిక ఒకడు త్రినాథ్ గారు రాసిన ఉత్తరానికి కేంద్ర మంత్రి ఎలా ప్రతిస్పందించారు చూశారు కదా. పోలవరం డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిపోయింది, నీ విదేశీ నిపుణులు వచ్చి చెప్పారు కదా, దానికి నిన్న బడ్జెట్లో 6,000 కోట్లు అలకేట్ చేసి వీళ్ళు డ్యామేజ్లు వీళ్ళు చేస్తారు. అది జాతీయ ప్రాజెక్ట్ కదా, ఎవరు చేయాలి? ఇప్పుడు 72% క్లెయిమ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నేనే కట్టానని. నిజమే కదా. పోలవరంకి ఒక తట్టడు మట్టి లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు, ఒప్పుకోలు కదా. 72% ఎందుకు డ్యామేజ్ అయింది? స్పిల్వే కట్టకుండా, స్పిల్వే అంటే నదీ ప్రవాహాన్ని మళ్ళించి డ్యామ్ కట్టాలి, అది కట్టకుండా కాంక్రీట్ గిన్నీస్ రికార్డుల కోసం ట్రై చేస్తే ఏమైంది? డయాఫ్రమ్ వల్ల ఎత్తుకెళ్ళిపోయింది. ప్రాబ్లం ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటారు, అంటే నాగార్జున సాగర్ బాక్రానంగల్ ప్రాజెక్ట్ లాగా పోలవరం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? లాస్ట్ టైం RR ప్యాకేజ్ ఇవ్వమన్నారు, ప్రాథమిక అంచనాలు పెరిగి ఇంత ఇవ్వమని చెప్పింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వీళ్ళు 41.5 మీటర్స్ తగ్గించేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు RR ప్యాకేజ్ అంటే ముంపు ప్రాంతాలు, మళ్ళీ తెలంగాణకి ఇచ్చేసినా ఆశ్చర్యపడకండి. RR ప్యాకేజ్ ఎక్కడే వాళ్ళని పోలవరం డ్యామ్ తగ్గించేస్తే ముంపు ప్రాంతం ఉండదు. ఈ లాజిక్లు అంటే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే కార్యక్రమం ఎక్కడ కనబడుతుంది మీకు? 17 మెడికల్ కాలేజీలు కట్టాడు జగన్మోహన్ రెడ్డి, అందులో 5 గ్రౌండ్ అయ్యే, ఇంకా 13 రావాలి. ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళ దురుద్దేశం, వాళ్ళ ఇది ఎలా ఉంటుంది? విభజన హామీల్లో మనకు వచ్చిన యూనివర్సిటీలన్నీ ప్రైవేట్ ప్లేసుల్లో ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో. ఇది ఫస్ట్ ఈ లాజిక్ గుర్తుంచుకోండి, తర్వాత దీని గురించి చెప్తా. రెండోది విశాఖ రైల్వే జోను, దమ్ముడికి పనికిరాని జోన్ మన నెత్తికి తీసుకొచ్చి ఇచ్చారు. అంటే వాళ్ళు అనుకున్నది చేయడానికి 10 సంవత్సరాల టైం తీసుకుని కూడా మన రాష్ట్ర ప్రయోజనాన్ని పరిరక్షించే ఉద్దేశం లేని బీజేపీ పార్టీ, కానీ వీళ్ళు అధికారం కోసం పొత్తుపోయారు. వీళ్ళు ఈ పని జగన్మోహన్ రెడ్డి చేయలేదు. సో ఇక్కడ వైజాగ్ రైల్వే జోను, విశాఖ స్టీల్ ప్లాంట్ 2 ఎత్తుకెళ్ళిపోయి ఉత్తరాంధ్ర దగ్గరకు వచ్చారు. ఇంకా యూనివర్సిటీల సంగతి అయితే ఇంకా పక్క బిల్డింగ్లు లేవు. ఇంకా మిగిలింది ఏముంది? పోలవరం. దానికి ఏం చేస్తున్నాం చూశారు కదా, మొన్న బడ్జెట్లో ఏం అలకేట్ చేశారో డేట్లు చెప్తారు. మా అనిల్ లాగా తమిళ్లో మాట్లాడతాం, వాళ్ళు హిందీలో మాట చెప్తారులేండి, అందుకని చెప్తున్నా. ఇక్కడ మిగిలింది ఏముందండి? పోలవరం అయిపోయింది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయిపోయింది, జోన్ అయిపోయింది. ఇంకా మిగిలిన ఏముంది రాష్ట్రానికి? విభజన హామీలు ఇప్పటికి లేవు. ప్రత్యేక హోదా ధీటుగా ప్రత్యేక ప్యాకేజ్ అన్ని మన కళ్ళ తుడుపు చేరి పనిచేసి అసెంబ్లీ తీర్మానం అని చెప్పి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేకుండా తరలిపోయే కంపెనీలని అబాండాలు జగన్మోహన్ రెడ్డి మీద వేశారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేకపోతే ఎవరు పెడతాడు? తమిళనాడు 150 కిలోమీటర్లు, కర్ణాటక 150 కిలోమీటర్లు కియా మోటార్స్కి అటు పెట్టుకోవడానికి పోతాడు, ఇక్కడ ఉండనుకుంటాడు. వీళ్ళు పీయూష్ గోయల్ గారు వీడియో చూడండి ఒకసారి. ప్రత్యేక హోదా అక్కడ ప్రత్యేక ప్యాకేజీ 17,500 కోట్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కౌట్ చేసి ఇచ్చిందంట. ప్రత్యేక హోదా అక్కడనే డబ్బులు ఇస్తే చాలండి అంటే 17,500 కోట్లకి ప్రత్యేక హోదాని పణంగా పెట్టేసి 25కి 25 గెలిస్తే నువ్వు తీసుకొస్తావు కదా అని జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళు ప్రజలకు జ్ఞాపకం చేయడం ఏంటంటే రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు చెప్తారు. ఏమని? రిట్ ఆఫ్ అంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమరావతి రాజధాని అన్న దగ్గర ఈ తీర్పు నేపథ్యాన్ని కొత్త ప్రభుత్వం కాంట్రడిక్ట్ చేయలేదని. అది మీకెందుకు వర్తించదు? ఇందాక మీరు అడిగిన దాన్ని కంటిన్యూషన్ చెప్తారు. పక్కా బిల్డింగ్లు లేకపోయినా కాలేజీలు నడిపిస్తారు, ఐఐటి కానీ గిరిజన యూనివర్సిటీ కానీ
పులివెందుల్లో మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయిపోయి హాస్పిటల్, పిల్లలకి హాస్టల్ లేవట. అందుకనట ఈ ఇయర్ మెడికల్ కాలేజ్ సీట్లు వద్దన్నారు 750. మీకు అర్థమవుతుందా? బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి వివక్షకు గురి చేయడానికి ఉంటే నువ్వు బాగా వివక్షకు గురి చేస్తున్నావు అని పగబట్టి ధర్మ పోరాట దీక్షలు చేసి 5 ఏళ్ళ తర్వాత మనం అందరూ మర్చిపోయినట్టు, ఆ గాంధారికి చూడండి కళ్ళున్న గుడ్డ కట్టుకుని మొగుడు కోసం చచ్చినట్టు మనందరినీ చావమని చెప్పి, మాకు బీజేపీ లేకపోతే మేము బతకలేం అల్లప్పుడు సునీల్ చౌదరి చెప్పాడు, అల్లప్పుడు సీఎం రమేష్ వీళ్ళు ఇదే చెప్పారు మాకు. ఇప్పుడు అర్థమైంది, అందుకే ప్రభుత్వం వచ్చింది అని ఎగేసుకొని పోయిన వాళ్ళకి ప్రజలు ఆలోచించుకోమనండి ఏం చేస్తున్నారో, ఏం జరుగుతున్నాయో. ఆ రోజు యనమల రామకృష్ణుడు గారు క్రిస్టల్గా చెప్పాడు 100 కోట్ల రాష్ట్ర ఖజానాలు ఉన్నాయి, రూపాయి అప్పు పుట్టదు మీకు అన్నప్పుడు 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా 2,74,000 అంటే ఒక రాష్ట్ర బడ్జెట్ ఇలా తీసి ప్రజలకు సంక్షేమం ఇచ్చాడు. పరోక్షంగా సెంటున్నర భూములు, ఈ ఇల్లులు ఇట్లన్నీ జగనన్న కాలనీలు అవన్నీ చూస్తే ఓవరాల్గా 3 లక్షల పైచీలకు సంక్షేమం చేసిన 3.5 లక్షల సంక్షేమం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి? ప్రజలు వేలంపాటకు అలవాటు పడ్డారు. అంటే ఒక రకంగా కూటమి ఫెయిల్యూర్ వైసీపీ ప్లస్ అవుతుంది అనుకోవచ్చు. ఫెయిల్యూరేనండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే గత ప్రభుత్వంలో 151 రావడం కానివ్వండి, ప్రభుత్వ ఫెయిల్యూర్. మీకు ఇది ఒకటి గమనించండి మీరు. పెన్షన్ 3,000 జగన్మోహన్ రెడ్డి ముక్కుతూ మూలుగుతూ అంటే 250 పెంచుకుంటూ ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. వీళ్ళు రాగానే 1000 రూపాయలు నేను పెన్షన్ ఎక్స్ట్రా ఇస్తామంటే దేని మీద అట్రాక్ట్ అవుతారు ప్రజలు? ప్రజలు వేలంపాటికి అలవాటు పడతారండి. సో ఈసారి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన మిస్టేక్ 2019 నుంచి 24 వరకు జగన్ చేశాడు. కార్యకర్తలను పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలని అంటే వాళ్లే వెన్నుముక పార్టీకి అని చెప్పి జగన్ గారు మాట్లాడుతున్న పరిస్థితి. అంటే తప్పు తెలుస్తున్నారు అనుకోవచ్చా? తప్పని నేను చెప్పలేనండి. తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి కంపారిజన్ ఏంటంటే, తెలుగుదేశం జన్మభూమి కమిటీలని ఏ రోజు పరిరక్షించుకోకుండా లేదు. 10 రూపాయలు డబ్బులు ఆలకే వచ్చు, నీరు చెట్టు అని డబ్బులు బ్రహ్మాండం కోసమత్తుకున్నారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత మీ వల్ల ఓడిపోయామని చెప్పి వాళ్ళని అబాండం వేశారు తప్ప, ఇప్పుడు రాగానే కూడా ఫస్ట్ ప్రయారిటీ మొత్తం బిల్లు అని వాళ్ళకే ఇచ్చారు పాతవి. జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఇది సరిదిద్దుకోలేని తప్పు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కాకుండా వాలంటరీ వ్యవస్థలుగా అన్ని పనులు ఎవరికీ రూపాయి రాకుండా ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇచ్చాడు. దీనివల్ల పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, కాంట్రాక్టర్లు వీళ్ళందరూ బీడు బేనామీ బ్యాచ్లాగా ఉన్నారు. ఈ బీడు భూములు బేనామీ బ్యాచ్లు అన్నప్పుడు ఏమవుతుందో వాళ్ళకి పరిస్థితి. సో ఇప్పుడు ఏమవుతుందంటే అడ్రస్ చేయడానికి మీకు మన ప్రభుత్వం రాగానే మంచి చేస్తాం అని చెప్పినా సరే జన్మభూమి కమిటీలు అయితే కన్విన్స్ అవడం ఈజీ. రూపాయి డబ్బులు మనకు వచ్చేలేరా, మన ప్రభుత్వం వస్తే మనకి ఎక్కడ కష్టం లేదులే అనేది భరోసా ఉంటుంది. వీళ్ళకి ఏం లేదు, అది ప్రాబ్లం. దీన్ని ఎలా రిట్రీవ్ చేయాలన్నది ఛాలెంజ్ అండి. జగన్ గారు అంటే ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ జిల్లాలకి యాత్ర అయినా లేకపోతే పాదయాత్ర అయినా జనాల్లోకి కాకుండా అంటే ఒక ఇది చేస్తే బాగుంటుంది, వైసీపీకి అధిష్టానానికి ఒక రెఫరెండం మీరు ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? నా స్థాయి అది కాదు, ఒక కార్యకర్తగా చెప్పండి. నేను కూడా కార్యకర్తను కదా పార్టీకి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు నేను గత ఛానల్లో ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత కలిసాం మళ్ళీ. కానీ మనకు ఒక చిన్న బాండేజ్ ఉంటుంది ఎక్కడో దగ్గర. ఆ బాండేజ్ని రెన్యువల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, అవును. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ టాప్ ప్రయారిటీ అది. నియోజకవర్గంలో అతనికి సైన్యాన్ని అతను ఒకసారి పెద్ద మనసుతో ఎస్ మీరే నేను, నేనే మీరు అన్న డెలిబరేషన్ ఎప్పుడైతే ఉంటుందో, టైం ఉందండి, ఇంకా చాలా టైం ఉంది. 175 నియోజకవర్గాలు తిరుగుతారైనా ఇవన్నీ ఎవరు పార్టీలో ప్లాన్ చేయకుండా ఉండదు, అది ఉంటుంది గ్యారంటీగా. కానీ కథనాలు ఎలా వస్తాయి అంటే జగన్ గారి కింద ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొకళ్ళు ఇది మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఈయన ఒక్కళ్ళే ఉన్నాడు, ఈయన ఒక్కడే జిల్లాలు తిరిగి లేకపోతే అనేది బయట కథనాలు వస్తున్న వ్యవహారం. మీ ప్రశ్నే తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలని 3కి పంచాడు. సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి గారు అండ్ ఈయన సజ్జల రామకృష్ణ. ఇందులో విజయసాయి రెడ్డి ఒక్కడే వెళ్ళిపోయాడు. విజయసాయి రెడ్డిని ఎవరో ఒకరితో రీప్లేస్ చేయాలి. అదే అయితే కొలాప్స్ అవుతుంది. ఉన్నోళ్ళు యాక్టివ్ గా ఉండలేదు. ఇప్పుడు ఎవరు యాక్టివ్గా లేరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చేయట్లేదు కదా, ఏం చేయాలి పార్టీ కోసం? అలాగండి, పార్టీ ఆఫీసులో 24/7 గతంలో సాక్షిలో పనిచేసినప్పుడు రూపాయి జీతం తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఆయన చుట్టూ పరిరక్షించుకుంటూ ఆయన కాపాడుకుంటూ పని చేస్తుంటే ఆయన పని చేయట్లేదంటే ఎవడేట్ చేయాలా? ఇప్పుడు నీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి యాక్సెస్ వెళ్ళి మీరు అడిగి అది అవ్వలేదంటే అప్పుడు మాట్లాడండి ఎవరన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక డెసిషన్ అండి ఎలా ఉంటుందంటే, నాకు అబ్జర్వేషన్ చెప్తున్నా, 5 సంవత్సరాలు నిరంతరం ప్రజల్లో ఉన్నాడండి. ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు.
ఆయన ఒక డెలిగేషన్ ఆఫ్ వర్క్ చేశాడు. ఏంటి పని అందరికీ టాస్క్ ఇచ్చాడు, పని చేయండి అని చెప్పాడు. దాని అవుట్కమ్ ప్రజలు 10 రూపాయలు జేబులో డబ్బులు ఉన్నాయి. అంటే కొంతమంది వైసీపీ అన్నాడు సార్, మీరు ప్రజల గురించి మాట్లాడినప్పుడు కార్యకర్తల గురించి ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ కార్యకర్తలు అన్నది పార్టీకి పరంగా వాళ్ళు వెన్నుముకలు, సైనికులు. జగన్మోహన్ రెడ్డి గారికి బలమే కార్యకర్తలు. ఇప్పుడు తను ఏమనుకున్నాడంటే నా వాళ్ళు నాతో పయనిస్తారన్న దగ్గర నా వాళ్ళ కష్టం కన్నా ప్రజల కష్టం ప్రయారిటీ అనుకున్నాడు ఆయన. వాస్తవం, ఒప్పుకుంటారు. ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చారు, నా వాళ్ళు నాతో ఎప్పుడు ఉంటారు. అల్టిమేట్ గా ప్రజలే కదా. ఇది ఇప్పుడు ఈ డిస్పారిటీ ఎప్పుడు ఉంటుంది? మీరు చంద్రబాబు నాయుడు గారినైనా జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని కంపేర్ చేసుకోండి. అధికారం రాగానే కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురయ్యారు. ఇది జనరల్ స్టేట్మెంట్. గతంలో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండి పార్టీ పనులు చూసినంతకాలం బాగుండి 2014 ఎలక్షన్ వచ్చారు. కానీ ఇతనికి ప్రత్యామ్నాయం పార్టీని చూసేవాడు కావాలి. ఇప్పుడు ఉదాహరణకి సజ్జల గారు చేస్తున్నది అదే. దీని రిజల్ట్స్ మీరు ఇవాళ యాంటిసిపేట్ చేయకండి. ఎందుకంటే సజ్జల గారికి ఇప్పుడు టాస్క్ పడింది. ఎంత మునుపు ఐపాక్ అనే దరిద్రం ఉండేది. ఆ బుర్ర తక్కువ ఏదో ఉండేవారు. ఆ ఋషిగాడు ఆడవాడు ప్రశాంత్ కిషోర్ గారు తని తగిలిసిన లఫుట్ గా అందరూ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా సరే ఆ దరిద్రం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏళ్ళ చెల్లిన తగులుకున్నప్పుడు అక్కడ సజ్జల గారికి వయసు ఉండేది కాదు, విజయసాయిరెడ్డికి ఉండేది, సోపారెడ్డికి ఉండేది కాదు. వీళ్ళ చట్టాలు ఆడమాటాడేవాడు. వీళ్ళు మాట్లాడింది వేదం. విజయసాయిరెడ్డి నెల్లూరు గెలిచేస్తాడు. విజయసాయిరెడ్డి గారికి మైక్ పెడితే నేను 14,000తో గెలిస్తారు మెరాకలు, ఖచ్చితంగా ఓడిపోతాను అని చెప్తాడు. క్లోజ్ సర్కిల్ ఒక రకంగా. కానీ ఈ తప్పేలాగడ చెప్పేది విజయసాయిరెడ్డి గెలిచేస్తాడు అక్కడ నీకేంటి తెలుసు అని జగన్మోహన్ రెడ్డిని కూడా మెస్మరైజ్ చేసినంత ఛాలెంజ్ చేసేటాడు. ఎందుకంటే ఇంగ్లీష్. ఓటమిలో ఐపాక్ది మాత్రం ఒక మార్క్ ఉంది సార్. మార్క్ కాదు, అడే ఆ దరిద్రుడే. ఎందుకంటే మీకు మళ్ళీ నేను చెప్తుంది ఒకటే, ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో ఉదాహరణకి బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పా కూడా. కాంగ్రెస్ నుంచి వచ్చిన అంబటి రాంబాబు గారు, లేకపోతే అక్కడ రాయచోటి నుంచి శ్రీకాంత్ అన్న, వీళ్ళందరినీ తీసుకోండి. వాళ్ళకి ఒరిజినల్ గా కాంగ్రెస్ లో కరుడు కట్టి, ఇప్పుడు నేను అడగండి మా ముసలాళ్ళందరూ కమ్యూనిస్ట్ బ్యాచ్ రా బాబు, మొత్తం ఆస్తి అంతా తగలెట్టేశారు. ఇది జనరల్ స్టేట్మెంట్ ఇస్తా మా తాత ముత్తాతల గురించి మాడమంటే. ఎందుకు? వాట్ దే హావ్ డన్ అన్నది నాకు తెలుసు. ఇప్పుడు అదే ప్రస్థానంలో నియోజకవర్గంలో కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు 1-2%, 3% అప్పుడు ఐడెంటిఫై చేయలేరు. వాళ్ళ మీద ఏం చేయాలన్నది కదా ఎలక్షన్. వాళ్ళని పట్టించుకోవద్దంటే అంటే లోకల్ నాయకుడు మాట ఎవడు వినకుండా చేయడం. ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది స్థానికంగా ఉన్న లీడర్కి తెలియదు, తెలుసు. దీన్ని చెప్పనివ్వకుండా ఆడికేమో పెట్ట అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం దీనికి. జగనన్న పాట పెడితే సౌండ్కి ఏవి దోమలు ఏగలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయని చెప్పి రావాలి జగనన్న పాట పెట్టాడు అనుకోండి. అది మీకు తెలుసో తెలియదు. సిద్ధం సభల్లో అట్లా సాంగ్స్ కూడా ఆడే, ఈ టైంకి ఈ సాంగ్ ఎట్టండి, ఈ టైంకి ఈ సాంగ్ ఎట్టండి అని. దానికి కూడా ఆడే ఆ బుర్ర తక్కువ వేదవాళ్ళు. నేను అంత డెలిబ్రేషన్ ఎంత వెళ్తాను. నేను సిద్ధం సభకి వెళ్ళాను అక్కడ చూసి. ఎందుకంటే ఈ తపేల ఛానల్లో అంతా గ్రీన్ మ్యాట్ జనాలు రావట్లేదంటే నేను పొద్దుటూరు సభకి వెళ్ళాను. నాకు కళ్ళు జిగేలమన్నాయి అక్కడ చూస్తే. ఏంటంటే ప్రజా ప్రతిస్పందన ఉంది. ఆ ప్రతిస్పందని ఎందుకు ఎన్కాష్ చేసుకోలేదు? కేవలం ఈ బుర్ర తక్కువ వేదవాళ్ళు. ఈ బుర్ర తక్కువ వేదవాళ్ళు ఏంటంటే లోకల్ నాయకుడికి ఒక స్కోప్ ఇవ్వలేదు. ఇప్పుడు కష్టం. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎలా ఉంటుందంటే పలానా దగ్గర ప్రాబ్లం ఉన్నప్పుడు అది పరిగెడతాడు అక్కడికి. పరిగెట్టినవ్వకుండా చేసిన దరిద్రుడు అంటే ఇది అయిపోయాడు. మీరు అట్లా చేయొద్దు, మీరు ఆ పనులు చేయొద్దు, ఈ పనులు ఇంటికి వెళ్ళరండి, గడప గడపకి వెళ్ళరండి. ఆవిడ వెళ్ళి వచ్చారు కదా, ఫ్యాంప్లెట్ ఇచ్చి తిప్పాడు పాపం. 9 నెలల పాటు తిరిగారండి గడప గడపకి వైఎస్ఆర్సీపీ కార్యక్రమం, మన ప్రభుత్వం. అంటే అది ఆల్రెడీ అయిపోయింది. ఎలక్షన్ మంది నువ్వు ఎందుకు మళ్ళీ దాని మీద రివ్యూలు స్టిక్కర్ అంటించావా, స్టిక్కర్ ఉందా లేదా, వెనకబడి ఉన్నాడు ఆ ఎమ్మెల్యే, ఫలానా నూజుడు ఎమ్మెల్యే వెనకబడి ఉన్నాడు అని. ఇప్పుడు నువ్వు వీళ్ళు ఆఫీస్ అది మీకు తెలుసో తెలియదు, తిరువూరు కొలికిపూడి శ్రీనివాసరావు దగ్గర పార్టీ ఆఫీస్ లేదు అక్కడ. సో ఇవన్నీ ఏంటంటే కర్ణుడి సావుకి 100 కారణాలు ఉన్నప్పుడు అతను ఒక్క మాట చెప్తున్నాను సార్, ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక సక్సెస్ ఈ ఎలక్షన్ చేస్తే ప్రజాస్వామ్యానికి ఒక ఎబ్రివేషన్ ఇలా ఉంటుంది. మనం ఒక మోసపోత ధోరణికి అలవాటు పడిపోయాం సార్. ఎందుకంటే ఎమ్మెల్యే చుట్టూ భజన చేసుకోవడం ఇది అలవాటు అయిపోయి మనం ఏంటంటే కొత్తదనాన్ని ఆస్వాదించలేము. ఎందుకంటే ఎమ్మెల్యే నీ ఇంటికి వస్తున్నాడు. రెండోది ఒక కార్యకర్త బదులు ఒక ప్రభుత్వ ప్రతినిధి నీ దగ్గరికి వస్తున్నాడు. వాలంటీర్ అవ్వండి లేదా సచివాలయ ఎంప్లాయీ అవ్వండి, నీ కష్టానికి ప్రభుత్వం ఉందని చెప్తున్నాడు. ఈ ఎబ్రివేషన్స్ ఇచ్చాడు. ఇది వీళ్ళ వల్ల కాలేదు. ఫస్ట్ ప్రజలు అది రిసీవ్ చేసుకుని కూడా ఆనందించి కూడా
దురాశ దొక్కనే సేటు చూడండి, బంగారు బాతు గుడ్డు కదా తెలుసు కదా, కోడిని కోసేస్తే మొత్తం గుడ్లన్నీ అసలు ఎన్ని వస్తే ఊహించలేమన్న పిచ్చి ఆలోచనే తప్ప, రోజుకో గుడ్డు పెడుతుంది కదా దాన్ని కాపాడుకుందాం అన్న బుర్ర పోయింది దానికి. కోసారు పేక 11 స్థానాలు ఇచ్చి, అవుట్కమ్ కోడి చచ్చింది. ఆ రోజు పొలం వండుకున్నారు, నెక్స్ట్ డే నుంచి కడుపులో కాళ్ళు ఎట్టు పడుకున్నారు, అంతే తేడా, అంతకన్నా ఇంకెళ్ళలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కేఎస్ ప్రసాద్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మహానగర్.